అప్సరా హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు. రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలనమైనటువంటి తీర్పు తీసుకుంది. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో 7 ఏళ్లు శిక్ష. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే హత్య. సరూర్ నగర్ లో 2023లో జరిగినటువంటి ఘటన. సరూర్ నగర్ లో ఈయన పూజారిగా చేస్తాడు, గుళ్ళ పూజారి. తర్వాత ఈమె కూడా ఆంధ్రాకి వెళ్ళే వచ్చింది, ఇక్కడ హైదరాబాద్ లో ఉందామని చెప్పి ఇద్దరికి చిన్నగా గుడికి పోను రాను పరిచయం ఏర్పడింది. అది కొంత ప్రేమగా మారింది. ఇక కలిసిన కథలు తీరా పెళ్లి చేసుకోమనంటే చంపేసిండు. ఇక పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక చంపేసిండు. ఆ సాక్ష్యాలను కూడా తారుమారు చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిందట. సో ఈ 2-3 ఏళ్ళు దాదాపుగా ఈ 2 సంవత్సరాలు కూడా కీలక వాదనలు విన్నటువంటి కోర్టు వాయిదాల మీద వాయిదాలు, కీలక వ్యాఖ్యలు విని చివరికి మాత్రానికి జీవిత ఖైదు వేసింది. మళ్ళా సాక్ష్యాలు తారుమారు చేసినందుకు కూడా మరో 7 ఏళ్ళే ఉంది. మొత్తం జీవితం మొత్తం ఇంకా జైల్లోనే చెప్పకూడదు తినుకుంటూ ఉండాలి. చేసినటువంటి ఒక 5-10 నిమిషాల ఏదైతే ఉంటుందో కోపం, భావోద్వేగం, అది చూడు జీవితానికే ఆగమైపోయినటువంటి పరిస్థితి అయితే. సో ఇక అప్సరా కేసులో మాత్రానికి ఒక సంచలనమైనటువంటి తీర్పు రంగారెడ్డి జిల్లా కోర్టు తీసుకుంది అనేది మాత్రానికి ఇక్కడ మనకు కనబడతా ఉంది.